మరి మీ ప్రశ్నలంతా అడుగుతున్నారు కదా, సమాజంలో మీరు చూసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారా, లేదా ఈ ప్రశ్న అడిగితే సమాజానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా అడుగుతారా? దీనికి ఇంకొక చిన్న నేపథ్యం చెప్తాను గారు. నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకున్నాను. దీనికి రామోజీరావు గారికి కృతజ్ఞత చెప్తాను. సూపర్. సో కీర్తిశేషులు ఆయన భీష్మ పితామహులు టీవీకి. ఆయన ఆధ్వర్యంలో నా మొదటి అడుగులన్నీ ఈటీవీలోనే, ఈనాడు ఈటీవీలోనే. సో జర్నలిజం కూడా అక్కడే నేర్చుకున్నాను నేను పూర్తిగా. సో వారిచ్చిన క్రమశిక్షణ, వారిచ్చిన రీసెర్చ్, అంటే ఈనాడులో రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ వింగ్ అని ఒకటి ఉండేది. ఒక 2 ఫ్లోర్లలో కొన్ని వేల పుస్తకాలు ఉండేవి. ఏదైనా ఒక చిన్న సబ్జెక్ట్ అనుకుంటే అందులోకి వెళ్తే ఒక రోజు పట్టేది మనకు, మొత్తం దొరికిపోతుంది అన్ని ఖచ్చితంగా. మీరు ఏ డౌట్తో అయినా అందులోకి వెళ్తే మనకు సమాధానం దొరుకుతుంది. అలాంటి రీసెర్చ్ వింగ్స్ అట్లాంటి ఉన్న వ్యవస్థలోంచి వచ్చాను కదా నేను. సో ఏ చిన్నదాన్ని కూడా నేను ఈజీగా వదిలిపెట్టాను. నాకు సందేహం, ఫస్ట్ నాకు వచ్చే సందేహాలు అడుగుతాను. రెండోది పబ్లిక్ షూలో నా కాలు పెడతాను. అసలు పబ్లిక్ ఎలాంటి డౌట్ ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వ్యంగ్యంగా కూడా అడుగుతారు కదా. అవును. మీకు సిగ్గనిపిదా? ఎందుకు అంటే అలా అడుగుతున్నాను అనుకోకండి, అలాంటి ప్రశ్న నేను చూసాను. ఎస్, అవును. మీకు సిగ్గనిపిదా ఆ సమయంలో? ఎందుకు? సెక్షువల్ గా కొన్ని అడుగుతారు, వ్యంగ్యంగా అడుగుతారు, ఆర్థికంగా అడుగుతారు, ఆధ్యాత్మికంగా అడుగుతారు. ఇది ఏంటో నవరసాలు పోషిస్తున్నాడు అని అనుకుంటాను నేను. సార్ అంటే అంటే మనం దేవాలయాల మీదనే శృంగార భంగిమలు చేస్తున్న సంస్కృతి మనది. అంటే బూత్ కానీ లైంగిక విజ్ఞానం కానీ ఈ సమాజానికి చాలా అవసరం. సో ప్రతి ప్రశ్న ఈ సమాజం నుంచి ఉద్భవించేదే, సమాజంలో ప్రతి ఒక్కరిలో ఉండే సందేహమే మనసులో ఉంటుంది. మీ గురించి కూడా వాళ్ళకి ఏదో సందేహం ఉంటుంది. నాకు మీరు హేతువాదిగా కనిపిస్తున్నారు కదా కొన్ని సమయాల్లో. అవును, నేను మొదట్లో హేతువాదిని. వాస్తవం. ఇది నోటీస్ చేయాలి ప్రేక్షక మిత్రులారా, ఇది మీరు నోటీస్ చేయాలి. నేను ఆయనలో ముందు హేతువాదిగానే చూశాను, తర్వాత ఆధ్యాత్మికంగా ఆయనతో నాకు జర్నీ కూడా కొంత ఉందండి. మంచి మంచి ఆధ్యాత్మికవేత్తలతో ఆయన ప్రయాణం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సార్ని నేను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను. అనేది భావించుకోండి, మీ ఛానల్లోని మీ సార్ గురించి అడుగుతున్నాను. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే నేను హేతువాదులు అనే విషయం ఎవరికి తెలియదు ప్రపంచంలో. క్షమించాలి ఇలా అడుగుతున్నాను, కనిపెట్టారని నాకు తెలియదు. కానీ మా సొంత మేనమామ రాష్ట్ర హేతువాద సంఘం అధ్యక్షుడు. ఓ, సో ఆ యొక్క బ్లడ్ మీకు వచ్చింది. నేను ఆయనతో తిరిగాను కొద్ది రోజులు. ఓకే. అందుకని నేను పూర్తిగా అసలు దేవుడు లేడు అని చాలా విధ్వంసాలు చేసిన వాడిని నేను. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది అన్నమయ్యలాగా సీరియస్ గా, అంటే దేవుడి ఉనికి అన్నది ఏ రూపాల్లో వ్యక్తం అవుతుంది, ఎట్లా ఉంటుంది. దేవుణ్ణి మనం ఊరికేదో ఒక విశ్వం నుంచి వచ్చి ఇట్లా చూపించడంలో కాదు, మంచిలో, మానవత్వంలో, సాటి మనిషిలో, లేదంటే ఒక సహాయం, ఒక దాతృత్వం, వీటిలో కదా మనం చూడాలి దేవుణ్ణి. దానికోసం మనకంటూ ఒక ప్రార్థన చేయడం కోసం ఒక శక్తిని, ఇప్పుడు కొందరు ఒక దీపాన్ని పెట్టుకుంటారు, కొందరు విగ్రహాన్ని పెట్టుకుంటారు, కొందరు ఇంకేదో పెట్టుకొని మన కోరికలను వాటికి విన్నవించుకుంటాం. ప్రార్థన యొక్క శక్తి అది. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే, ఈ విశ్వం అనేది, ఈ విశ్వాన్ని నడిపిస్తుంది ఏదో ఒక శక్తి కావచ్చు, దానికి దేవుడు అనే పేరు పెట్టుకుందాం. నేను ఎక్కువ బాగా నమ్మేది ఏంటంటే సూర్యుడు ప్రత్యక్ష దైవంగా నేను ఫీల్ అవుతాను. కరెక్ట్. లైవ్ గాడ్, లైవ్. ఆయన శక్తి, ఆయన లేకపోతే, ఆయన వెలుగు లేకపోతే మనకు అన్నం లేదు, ఆయన వెలుగు లేకపోతే ఏమీ లేదు, అసలు భూమి మీద ఇంకేమీ మొలవదు కూడా. సో అట్లా కొన్ని అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్గా, ఇదంతా మనం ఏదో పదార్థ పరిణామం, ఇదంతా నాన్ సెన్స్. ఇదంతా మన అందరూ ఒక బాటలో వెళ్తున్నప్పుడు వెళ్ళడం క్షేమం, ఫస్ట్ అందరితో పాటు కలిసి నడవడం క్షేమం అనే ఆలోచనతో అప్పుడు దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టాను. దాని రిజల్ట్స్ కూడా నాకు అద్భుతంగా కనబడ్డాయి. మరి మిమ్మల్ని బాగా కమర్షియల్ అంటారు కదా. అసలు నేను కమర్షియల్ కాదు అసలు. మరి ఎలా పోర్ట్రేట్ అయింది ఇది? అది వాళ్ళ ఆలోచన విధానం. అంటే తప్పంటారా కమర్షియల్ అవ్వడం కూడా? మీరు ఎవరినైనా అడగండి, కమర్షియల్ అని అనడం తప్పంటారా? తప్పని కూడా నేను అనను, కానీ నేను కానప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను? మీరు అయితే ఏమవుతుంది? ఏమీ కాదు, ఒప్పుకోవడానికి కూడా నాకేం సిగ్గేం లేదు. ఇక్కడ వస్తున్నాను మీకు, ఇక్కడే ఈ ప్రశ్న మీ దగ్గర అడగాలనుకుంటున్నాను. పెద్ద పెద్ద ఛానల్స్ అంతా నడిపేసి, ఇప్పుడు మీరు ఈరోజు ఛానల్ నడిపి మీ దగ్గర 20, 30, 50 మంది పనిచేస్తున్నారు కదా, వాళ్ళకందరికీ జీతభత్యాలు ఇవ్వాలిగా. నిలబడితే యూట్యూబ్లో ఎప్పుడు కాపీరైట్ వేయడానికే కొంతమంది రెడీగా ఉంటారు, కాంపిటేటర్స్. ఇంత ఉంటుంది. ఇంత కాంపిటేటివ్ ప్రపంచంలో ఎన్నో ఒడిదుడుగులు, అందరికీ వాళ్ళ కెమెరామ్యాన్ కానీ, కంటెంట్ రైటర్ కానీ, యాంకర్స్ కానీ, లేకపోతే ఎడిటర్స్ కానీ, షూటర్స్ కానీ, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ మీరు నిలబడితే ఇచ్చే జీతం.
కానీ మీకు 1 నుంచి 31 అనేది పెద్ద ఛాలెంజ్. Yes. ఒక ఎన్నో సంఘర్షణలు ఉంటాయి. ఎంతోమంది మాట్లాడుతున్నా పైన చిరునవ్వుతూ ఉన్నా 1వ తారీఖు వస్తే నన్ను డిపెండ్ అయిన వాళ్ళకందరికీ నేను ఎలా తృప్తి చేయాలి అనే ఒక డిపార్ట్మెంట్ కరెంట్ అన్నిటికంటే ముందు పవర్ బిల్ ఎంత వస్తుందో తెలియదు. పోడ్కాస్ట్లో కూర్చున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు, అవును. ఎన్నెన్ని టెన్షన్ ఉంటుందో తెలియదు. సో ఇవన్నీ మీ వెనక చూసుకుంటే మీకు ఏదో 100 ఎకరాలు ఉండి వేల కోట్లు ఉండి మీరు మెయింటైన్ చేసే సబ్జెక్ట్ పర్సన్ అయితే మీరు కాదు. ఇవన్నీ నేను తెలుసుకొని మిమ్మల్ని అడుగుతున్నాను, మరి ఇలా అంతా మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ? మీరు అంటే ఒకటి మా వాస్తవానికి ఒక ఛానల్ నడపడం ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. వెరీ బిగ్ ఛాలెంజ్. అది ఒక 3 ఏళ్ల క్రితం వరకు యూట్యూబ్ లో సుమారుగా ఏదో పైసలైనా వచ్చేది. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి ఆ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కంప్లీట్ గా తగ్గిపోయింది. అవును, కరెక్ట్. ఇది పెద్ద ఛాలెంజ్ అండి. మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, మీ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు. సారీ టు సే దిస్, ఛానల్ ఎంప్లాయీస్ తిట్టుకుంటారు. ఫస్ట్ వీళ్ళిద్దరే తిట్టేది కాబట్టి క్షమించాలని అడుగుతున్నాను అనుకోకండి, ఎందుకంటే దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. దీని అంతా మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? కమర్షియల్స్ సార్ ఒకటి, అంటే కమర్షియల్స్ అంటే యాడ్స్ రూపంలో, తర్వాత కొన్ని పెయిడ్ ఇంటర్వ్యూస్ రూపంలో, అంటే కంపెనీల ఓనర్స్ ఇట్లాంటి బిజినెస్ ఇంటర్వ్యూస్ అలాంటివి చేయడం ద్వారా, తర్వాత మీలాంటి పెద్దల, ఒక రకంగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరున్నారు, మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకోసం కాల్ చేస్తారు, గురువు గారితో కలవాలి అన్నప్పుడు మీ ఏదైతే మనం ఇస్తామో మీ ఫీజు ఉంటుందో మీ ఫీజు దాంట్లో కొంత మేము తీసుకోవడం ద్వారా అట్లా సర్వైవ్ అవుతున్నాం. ఇది హౌ లాంగ్ అండి? ఇది ఎన్ని రోజులు? ఈరోజు యూట్యూబ్ సర్వే అవ్వడం చాలా కష్టం కదా. ఇప్పుడు దీన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులే కాకుండా యూట్యూబర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఎన్నో వ్యవస్థలకి వ్యవస్థాపకులుగా ఉన్నారు మీరు. టీవీ, ఈటీవీ, మహా టీవీ, ఇవన్నీ వాటికి కొన్ని రోజులు మీరు వ్యవస్థాపకులుగా కూడా ఉన్నారు. మరి కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు కదా, వాళ్ళకందరికీ ఈ ఛానల్ ద్వారా మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు సర్వే అవ్వడానికి? నిజం చెప్పాలంటే సర్వైవ్ కావడం చాలా కష్టంగా ఉంది సార్ ఈ రోజులలో. అంటే నిజాయితీగా ఉండడం, మళ్ళీ సర్వైవ్ కావడం కంటే కూడా విలువల్ని నిలుపుకుంటూ సర్వైవ్ కావడం అనేది చాలా కష్టం. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ శాలరీస్, ఈ రెంట్ల బాధ తట్టుకోలేక ఏదో పార్టీకి వత్తాసు పలకడం, భజన చేయడం, వాళ్ళు ఇచ్చే కొంత డబ్బు తీసుకోవడం, ఇట్లా తప్పనిసరిగా లొంగిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది యూట్యూబర్. మరి మీరు ఎవరికి లొంగిపోయారు? మేము ఎవరికి లొంగలేదండి, మేము ఓన్లీ సారీ. ఎస్, ఖచ్చితంగా మీరు అడగొచ్చు సార్, నేను ఎలా అడుగుతానో దానికి మీరు సిద్ధంగా ఉండాలి. లేదండి, మేము ఎప్పుడు ఎవరికి లొంగిపోము. మీరు కావాలంటే మా ఛానల్లో ఏ వీడియో అయినా చూసుకోవచ్చు. మేము ఎవరి పక్షం ఉండవు, నిజం పక్షం ఉంటాం, జనం పక్షం ఉంటాం.